హాయ్ అండి. కరివేపాకు తినడం మంచిదని అందరికీ తెలుసు. కానీ కర్రీలో వేస్తే తీసి పక్కన పెడతారు. సో, అలాంటి వాళ్ళకి ఇలా కరివేపాకుతో పొడిని గానీ, ఇంకా పచ్చడిని గానీ చేసి పెట్టండి. చక్కగా తింటారు. ఇడ్లీకైనా, దోసకైనా కరివేపాకు పొడి గానీ, పచ్చడి గానీ వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా మనం కరివేపాకు పొడిని తయారు చేసుకుందాం. తర్వాత పచ్చడిని తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా 3 స్పూన్లు జీలకర్రను తీసుకోవాలండి. 5-6 స్పూన్ల ధనియాలు తీసుకోవాలి. జీలకర్ర ధనియాల కంటే తక్కువగా తీసుకోవాలి. కారానికి సరిపడా ఎండుమిరపకాయలను కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ 7-8 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే కడిగి ఆరబెట్టిన కరివేపాకును కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి జీలకర్ర ధనియాలను వేపుకోవాలి. సిమ్లో పెట్టి వేపుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా ఇలా ముక్కలుగా చేసి 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. మంటను ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, త్వరగా మాడిపోతాయి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసి బాగా వేపాలండి. అవసరమైతే ఒక 2 స్పూన్ల నూనె కూడా వేసుకుని మెల్లగా వేపాలి. ఇలా వేపి పక్కన పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, కరివేపాకు ఇవన్నీ పూర్తిగా చల్లబడనివ్వాలండి. పూర్తిగా చల్లబడ్డాకే పొడి చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లబడ్డాక ఒక పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి రుచికి సరిపడ ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేయాలండి. చూడండి, కరివేపాకు ఎలా ఫ్రై అయిందంటే ఎలా అంటే అలా విరిగిపోవాలన్నమాట కరివేపాకు. సో ఇలా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. దీన్ని కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్నాక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా వచ్చింది కదా. దీన్ని పొడిగా ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. ఈ పొడిని ఇడ్లీ ఇంకా దోశల్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు నెల రోజులైనా పాడవకుండా నిలవ ఉండే కరివేపాకు పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇది ఇడ్లీ, దోశ ఇంకా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి పచ్చడి వేసుకొని కలుపుకుని తిన్నా సూపర్గా ఉంటుంది. అలాగే కర్డ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఇలా పొడి టవల్ మీద ఆరబెట్టుకోవాలి. తడి మొత్తం పోవాలండి. ఆకు మొత్తం తడిపోయి చక్కగా ఆరిపోవాలి. ఇప్పుడు దీనికోసం ముందుగా 100 గ్రాముల చింతపండును కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి. దీంట్లోనే కొద్దిగా బెల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. చింతపండుకి పీచు ఉంటే తీసేసుకోవాలండి. ఇలా పీచు మొత్తం తీసేసి స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. బెల్లం కూడా ఇందులోనే వేసుకోవాలండి. కరివేపాకు పచ్చడికి కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తాం కాబట్టి తీయగా ఉంటుంది. సో సరిపడ బెల్లం, కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ కావాలనుకుంటే తగ్గించుకుని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 స్పూన్ నూనె వేసి కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకుని వేపుకోవాలి. నేను ఇక్కడ ఒక 10-12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని వేయించాలి. ఇప్పుడు కొద్దిగా ధనియాలు కూడా వేసి నెమ్మదిగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సిమ్లో పెట్టుకుని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ నూనె వేసి
కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఆకు చూడండి, ఇలా నలిపితే విరిగిపోతుంది, ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. వీటన్నిటిని పూర్తిగా చల్లబడనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లబడ్డాక పొడిగా ఉన్న మిక్సీ జార్లోకి వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత చూడండి, ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు, మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కరివేపాకును కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. సరిపోతే ఒకసారి వేసేసుకోవాలండి, లేదంటే 2 ట్రిప్పులుగా వేసుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జును కూడా వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలండి, మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొద్దిగా సరిపడా వేసుకుని, లేదంటే మిక్సీ జార్ సరిగా తిరగదు కాబట్టి కొద్దిగా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడాలి. ఇప్పుడు స్టవ్ మీద తాలింపు కోసం ఒక కడాయి పెట్టి 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనెతో తాలింపు పెడితే చాలా బాగుంటుందండి, లేకపోతే సన్ఫ్లవర్ వేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కొద్దిగా పచ్చెనపప్పు, మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి వేగనివ్వాలి. మెంతులు చాలా తక్కువ వేసుకోవాలండి. ఇవి బాగా వేగాక వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయ్యాక 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. చివరిగా కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపులు కొద్ది వేడి తగ్గాక మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసి కలపాలి. బాగా వేడి మీద వేయకూడదండి, కొద్దిగా చల్లబడనివ్వాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లబడనివ్వాలండి. పూర్తిగా చల్లబడ్డాక పొడిగా ఉన్న సీసాలోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలి. తడి తగలకుండా ఉంటే ఈ పచ్చడి నెల రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటుందండి. ఒకవేళ తడి తగిలినట్టు మీకు అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.